ఇక నుంచి మీకు అన్ని పథకాలన్నీ అందినాయా? ఇంకేం రాలేదు మేడం, రేషన్ కార్డు రాలేదు ఇంకా. అప్లై చేసిరా మీరు రేషన్ కార్డు? అప్లై చేసినాం. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి లేదు మీకు రేషన్ కార్డు? మాకు అంటే ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినాక అప్లై చేసినాము. వస్తాయి అంటున్నారు, మరి ఎప్పుడు వస్తాయి, రాలేదు. అంటే ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఉంది కదా, అప్పుడు అప్లై చేసినారా మీరు? అప్పుడు అప్లై చేసినాం కానీ రాలేదు. అప్పుడు కూడా రాలేదు. అంటే ఆ ప్రభుత్వంలోని రాలేదు, ఈ ప్రభుత్వంలోని రాలేదు. ఆ ప్రభుత్వంలో మనకి పథకాలు గ్యారంటీలు అని ఏమి ఇవ్వలేదు. దీంట్లో ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్, సన్న బియ్యం, ఇందులో ఏమి వస్తున్నాయి? ఉచిత బస్సు ఒకసారి 2-3 సార్లు నేను యూజ్ చేసుకున్నాను. ఓకే. ఈ కాలు నొప్పులు ఉన్నాయి కదా, ప్రైవేట్ బస్సుకి వచ్చాను. ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారు అసలు? ఉందంటే ఇక యూజ్ అయ్యే వాళ్ళకి బానే ఉంది. మేము ఎక్కువ రాము బయటికి. అంటే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటే ఆడవాళ్ళకి 2500 రూపాయలు వేస్తాను అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. మరి అది ఎంత వరకు అమల్లోకి వస్తుంది అనుకుంటున్నారు మీరు? తెలియదు మేడం, ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు అన్ని ఇవ్వలేదు కదమ్మా, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా పథకాలు ఇవ్వనప్పుడు? అంటే లేడీస్ కు దానికి అంటే ఈ సన్న బియ్యం అవి ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటారా? కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్.